వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ అనేది ప్రీవియస్ ఇయర్స్లో ఎలా ఉంది, ఆ కట్ ఆఫ్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంత కట్ ఆఫ్ పెట్టారు, అదేవిధంగా ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుందో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని, అదేవిధంగా ప్రీవియస్ షిఫ్ట్లలో ఎక్కువగా రిపీట్ అయినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని ప్రిపేర్ చేసి ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ముఖ్యంగా డైలీ క్విజెస్, కరెంట్ అఫైర్స్, ఇలాంటి జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ నోట్స్ని మరియు పీడిఎఫ్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నేను ఇంతవరకు పోస్ట్ చేసేటువంటి ఆ కంటెంట్ని చూడండి. ఆ కంటెంట్ నచ్చితేనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఓకే, మనకు ఈ ముఖ్యంగా ఈ ఆర్పిఎఫ్ కట్ ఆఫ్ అనేది, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ను ప్రభావితం చేసే అంశాలు ఏంటివంటే ముఖ్యంగా వేటిపై డిపెండ్ అయి ఉంటుందంటే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. అంటే మనకు మొత్తంగా ఉన్నటువంటి వేకెన్సీస్ పైన ఈ కట్ ఆఫ్ అనేది ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనకు వేకెన్సీస్ తక్కువ ఉండి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎక్కువగా ఉంటే ఈ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది అనమాట. అదేవిధంగా డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ అనేది డిఫికల్ట్గా ఉన్నప్పుడు, ఒక షిఫ్ట్లో డిఫికల్ట్గా ఉండి ఇంకొక షిఫ్ట్లో సులభంగా ఉన్నప్పుడు అన్ని షిఫ్ట్లను బ్యాలెన్స్ చేయడానికి మనకు ఈ కట్ ఆఫ్ని పెంచుతారనమాట. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే మనకి ఆ పోస్టులకు తగ్గట్టుగా ఉండవలసిన క్యాండిడేట్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ కట్ ఆఫ్ని ఇంక్రీజ్ చేస్తారనమాట. అదేవిధంగా రిజర్వేషన్స్ అనమాట. ఈ రిజర్వేషన్స్ వల్ల కూడా ఈ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రిజర్వేషన్ కేటగిరీకి కట్ ఆఫ్ అనేది ఒక్కొక్కలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎట్లా అంటే మనకి జనరల్ కేటగిరీకి ఒకలా ఉంటుంది, ఓబీసీ కేటగిరీకి ఒకలా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఒకలా ఉంటుంది అనమాట ఈ కట్ ఆఫ్ అనేది. అదేవిధంగా నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్స్ అనమాట. ఈ నార్మలైజేషన్ వల్ల కూడా ఈ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎట్లా అంటే కొన్ని షిఫ్ట్లలో క్వశ్చన్ పేపర్ అనేది సింపుల్గా వస్తుంది అనమాట, ఈజీగా. కొన్ని షిఫ్ట్లలో మోడరేట్గా వస్తుంది, కొన్ని షిఫ్ట్లలో చాలా కష్టంగా వస్తుంది. సో ఈ అన్ని షిఫ్ట్లను బ్యాలెన్స్ చేయడానికి నార్మలైజేషన్ విధానంలో మార్క్స్ని యాడ్ చేస్తారనమాట. హార్డ్గా వచ్చిన వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తారు, అదేవిధంగా ఈజీగా వచ్చిన వాళ్ళకి కొంచెం మార్క్స్ కూడా లెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా నార్మలైజేషన్ చేస్తారనమాట ఈ కట్ ఆఫ్స్ని. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట. అంటే మనకు ఇంతకుముందు సంవత్సరంలో కట్ ఆఫ్ ఎలా ఉందో సేమ్ యాక్టివ్స్గా కొంచెం డిఫరెంట్గా అలానే ఉంటుందన్నమాట ఈ కట్ ఆఫ్ అనేది. ఈ కట్ ఆఫ్ అనేది డిపెండ్స్ అపాన్ వేకెన్సీస్ బట్టి ఉంటుందన్నమాట, వేకెన్సీలను బట్టి. అదేవిధంగా ఎంతమంది ఎగ్జామ్ రాశారో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అదేవిధంగా క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 పోస్టులో 1000 మంది ఎగ్జామ్ రాస్తే 1000 మందికి బాగా మెరిట్ ఎక్కువ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100కు 90 మందికి 90 అబోవ్ వచ్చాయి, ఒక 10 మెంబర్స్కి మాత్రం 80 అబోవ్ వచ్చాయి, అందరూ క్వాలిఫై కావాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే కట్ ఆఫ్ అనేది చాలా ఇంకా ఎక్కువ పెడతారనమాట, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ కట్ ఆఫ్ పెంచుతారనమాట. ఎందుకంటే ఈ క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి కూడా ఈ కట్ ఆఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఎకానమిక్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ అంటే మనకు ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, ఆ ట్రైబల్ ఏరియాస్లో కూడా ఈ కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, నార్మల్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లా ప్రాంతాలను బట్టి కూడా ఈ కట్ ఆఫ్ అనేది డివైడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఏ ప్రాంతంలో ఏ జోన్లో ఎంత కట్ ఆఫ్ పెట్టారు ప్రీవియస్ ఇయర్లో అనేది ఈ వీడియో క్లారిటీగా తెలుసుకుందాం. మనకు
ది జోన్స్ని మనము గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఇట్లా డివైడ్ చేశారనమాట. మనకు ఈ గ్రూప్ ఏలో మనకు ఎస్ఆర్ అంటే సౌత్ రైల్వే అనమాట, హెచ్డబ్ల్యూఆర్ అంటే సౌత్ వెస్టర్న్ రైల్వే, ఎస్సీఆర్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే. మనకు సికింద్రాబాద్ జోన్ని ఎస్సీఆర్ అంటారు, సౌత్ సెంట్రల్ రైల్వేని. ఈ సికింద్రాబాద్ జోన్లో మనకి ముఖ్యంగా యూఆర్ కేటగిరీకి ఫీమేల్స్కి 57.21 కట్ ఆఫ్ పెట్టారు. అదేవిధంగా మేల్స్కి అయితే 83.82 పెట్టారనమాట. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఫీమేల్స్కి అయితే 55.66 పెట్టారు. ఎస్సీ కేటగిరీకి 49.12, మేల్ క్యాండిడేట్స్కి 77.9. అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి 50 అబోవ్, మేల్ క్యాండిడేట్స్కి అయితే 78. ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే కింద మేల్కి వచ్చేసి 55.35 అనమాట. సో నేను ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, మీకు కూడా వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మీకు ఈ పీడిఎఫ్ని కావాలంటే కింద మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరే చెక్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వీడియో అనేది బోరింగ్గా ఉంటుంది వీడియో చూడడానికి కూడా. సో నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ యొక్క పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. అదేవిధంగా మనకు సిఆర్ అనమాట, సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే, వెస్టర్న్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే అనమాట. ఇందులో యూఆర్ కేటగిరీకి 67 పెట్టారనమాట కట్ ఆఫ్ అనేది ఫీమేల్స్కి. అదేవిధంగా మేల్కి అయితే ఈయన 89 పెట్టారనమాట కట్ ఆఫ్ అనేది. సో ఇది మనకు 2018లో వచ్చేటువంటి కట్ ఆఫ్ అనమాట. అదేవిధంగా మనకు ఈస్టర్న్ రైల్వే జోన్స్లో వచ్చేసి మనకు ఈస్టర్న్ రైల్వే జోన్, ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్టర్న్ కోస్టల్ రైల్వే అనమాట. ఇందులో మనకు యూఆర్ కేటగిరీకి 53 పెట్టారు కట్ ఆఫ్ ఫీమేల్స్కి. అదే మేల్కి అయితే ఈయన 87 పెట్టారనమాట. సో ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట. సో ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్కలా ఉంది కట్ ఆఫ్. ఎక్కువగా మనకేంటంటే మన ఈ గ్రూప్ ఏ కేటగిరీ అంటే మనకు ఈ చెన్నై డివిజన్, మనకు ఇది సౌత్ జోన్ ఉంది కదా, ఈ సౌత్ జోన్లో ఈ కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ సౌత్ జోన్లో, నార్త్ జోన్లో కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. మనకు ఈ సౌత్ జోన్లో ఏ డివిజన్స్ వస్తాయంటే మనకి చెన్నై, సికింద్రాబాద్, బెంగళూరు, తిరువనంతపురం ఇలా వస్తాయన్నమాట. ఈ డివిజన్స్లో కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి. అదేవిధంగా ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ ప్లేస్లో ఉంటారంటే కింద మనకు యూఆర్ కేటగిరీకి అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అనమాట, ఓసీ వాళ్ళకి 80 నుంచి 85 బిట్వీన్ 80 నుంచి 85 మధ్యలో ఉంటే కింద వాళ్ళు కొంచెం సేఫ్ ప్లేస్లో ఉంటారనమాట. మనకు నార్మలైజేషన్లో కొన్ని మార్క్స్ యాడ్ కావచ్చు, కొన్ని లెస్ కావచ్చు. ఎందుకంటే మనకు లెస్ అయితే కావు, మార్క్స్ అయితే యాడ్ అవుతాయి నార్మలైజేషన్ ద్వారా. ఎందుకంటే కింద ఈ షిఫ్ట్ల ప్రకారం హార్డ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఈ నార్మలైజేషన్లో స్కోర్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. అదే మనకు ఈజీ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఈ నార్మలైజేషన్ మెథడ్లో కొంచెం అంటే ఎక్కువ కాకుండా హార్డ్గా వచ్చిన వాళ్ళకన్నా కొన్ని ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్గా వచ్చిన వాళ్ళకి 10 మార్క్స్ ఇంక్రీజ్ అయితే కింద ఈ ఈజీ షిఫ్ట్ల వాళ్ళకి ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ అలా ఇంక్రీజ్ కావచ్చు. అదేవిధంగా ఓబీసీ కేటగిరీకి ఎలా ఉంటే ఈ ఓబీసీ కేటగిరీకి 80 నుంచి 85 మధ్యలో ఉంటే కింద సేఫ్ ప్లేస్లో ఉండాలన్నమాట. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి 75 to 80 బిట్వీన్ ఉండాలి. ఎస్టీ కేటగిరీకి 75 to 80 బిట్వీన్ ఉండాలన్నమాట. మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ అనాలిసిస్ను నేను డైలీ పోస్ట్ చేస్తూ ఉన్నాను మన ఛానల్లో. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే కింద వెళ్ళి చూడండి. తర్వాతి షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఏ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలో కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనమాట, ప్రిపేర్ చేసి. మనకు ముఖ్యంగా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్నాయి క్వశ్చన్స్ అని ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇంతకుముందే. సో ఆ వీడియోని ఎవరైనా చూడలేదనుకుంటే కింద వెళ్ళి చూడండి. ఎందుకంటే తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ రాయబోయే వారికి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఆ టాపిక్స్ నుంచే ఎగ్జాక్ట్లీ మోస్ట్లీ 10 to 15 మార్క్స్ వస్తాయన్నమాట. మ్యాక్సిమం వచ్చేసి 10 అబోవ్ వస్తాయి నేను చెప్పినటువంటి టాపిక్స్ నుంచి. దానితో పాటుగా ఇంకా అడిషనల్గా చదువుకోండి. ఈ టాపిక్స్ని మెయిన్గా కవర్ చేయండి. మన యొక్క రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో కండి. నేను ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని, డాక్యుమెంట్స్ని, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ని, క్విజెస్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట.
ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.